బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సీరియస్ అయ్యారు. సభ్యత్వ నమోదులో పార్టీ నేతల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. 13,000 ఫేక్ సభ్యత్వాలు ఇచ్చారని ఆగ్రహం వెలగక్కారు. తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నామా అంటూ క్లాస్ స్పీకర్ ఆయన. నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లని ఆదేశించారు. మండల కమిటీల ఏర్పాటును స్పీడప్ చేయాలని సూచించారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఆయన. గతంలో కూడా సునీల్ బన్సల్ పేరు చెప్తేనే బీజేపీ నేతల్లో కొంత భయం మొదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆయన కార్యవర్గ సమావేశంలో ఇక్కడ వ్యక్తిగత పూజలు ఉండవు, వ్యక్తిగత పబ్లిసిటీ కోసం పాకులాడేటువంటి విధానం ఇక్కడ ఉండదు. బీజేపీ అంటేనే అది పార్టీ నిబద్ధతకు కూడినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో అందరూ సమానమేగానే ఉంటారు. ఒకరి పూజ ఎట్టి పరిస్థితుల్లో తగదు అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనేక సార్లు సునీల్ బన్సల్ యొక్క స్ట్రిక్ట్నెస్ అనేది సునీల్ బన్సల్ వ్యవహరించే తీరు అటు పార్టీ నేతల్లో కూడా కొంత ఆందోళన కలిగించింది. ఒకనొక సందర్భంలో అయితే సునీల్ బన్సల్ వస్తున్నారంటే ఎక్కడున్నా సరే రుయ్యమని వచ్చి ఇక్కడ బీజేపీ ఆఫీసులో వాలిపోయేవారు. అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన. ఎవరిని కూడా వదిలే ప్రసక్తే ఉండరు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే 13,000 ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయట. ఇంత పెద్ద మొత్తంలో ఫేక్ సభ్యత్వాలు ఇచ్చినటువంటి వ్యక్తులపైన ఆయన చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కారు. ఇక తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నామా అంటూ కూడా క్లాస్ స్పీకర్ ఆయన. ప్రస్తుతం ఆయన పేరు చెప్తేనే అటు బీజేపీలో భయం అనేది కనిపిస్తుంది. బీజేపీలో కొంత యాక్టివ్గా ఉండాలి, ఆయన ఎవరి మాట వినరు అనేటువంటి ఒక ప్రవర్తన వారిలో కనిపిస్తుంది. మరోసారి ఆయన యొక్క తీరు బీజేపీలో కాస్త ఆందోళనకరంగా ఉంది. బీజేపీ నాయకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, ఆందోళన చెందుతున్నారు. సునీల్ బన్సల్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన చెప్పినట్టుగా వినాలని చెప్పేటువంటి ఆలోచించే వ్యక్తులు కొందరైతే ఆయన ఏం చెప్పినా వినాలని చెప్పి కొంత ఆయన పైన అసహనం వ్యక్తం చేసేవారు మరికొందరు కూడా ఉన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఎండగట్టడంలో బీజేపీ ఫెయిల్ అవుతోంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి సునీల్ బన్సల్ వ్యవహారం ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. బీజేపీ నాయకులందరూ కూడా కొంత అసహనం వెలగక్తూ ఉంటారు, తమకున్నటువంటి ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. సునీల్ బన్సల్ ఏదైనా కూడా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి, ఆయన పేరు చెప్తేనే భయపడుతూ కూడా ఉంటారు. సో తాజాగా ఏం జరిగింది? ఈ ఫేక్ సభ్యత్వాలు చేసిన నాయకుడు ఎవరు? ఎవరిపైన ఆగ్రహం వెలగక్కారు ఆయన? ఏమన్నదటు క్రియాశీలక సభ్యత్వాలు ఫేక్ గా దాదాపుగా 13,000 ఉండడంతో ఒక్కసారిగా సునీల్ బన్సల్ కూడా అటు బీజేపీ రాష్ట్ర నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు ఒక 3 నెలల పాటు కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందులో 40 లక్షల వరకు పార్టీలో సభ్యత్వం జరిగినప్పటికీ క్రియాశీలక సభ్యత్వం పార్టీలో ఏ పదవికైనా అటు బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుని వరకు కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి. దానికి అర్హులు కావాలంటే క్రియాశీలక సభ్యత్వం అనేది కూడా ఎన్రోల్మెంట్ అయి ఉండాలి. క్రియాశీల సభ్యత్వానికి 50 మంది, అంటే ఉదాహరణకు ఎక్స్ క్రియాశీలక సభ్యుడు కావాలంటే ఆయనకు 50 మంది కూడా ఆయన బీజేపీలో పార్టీలో చేర్పించాలి. ఆయనకు సంబంధించినటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ కు కింద కూడా ఆయన రెఫరెన్స్ తో 50 మంది జాయిన్ కావాల్సి ఉంటుంది. అటువంటి 13,000 అంటే దాదాపుగా 13,000 ఇంటూ 50 వేసుకున్నా సరే వాటికి సంబంధించి చాలా మంది కూడా వీటిని ఫేక్ చేస్తారు. మేము పార్టీకి సంబంధించి ఇంత ఫేక్ క్రియాశీలక సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మేము పార్టీ కళ్ళు మూసుకొని నడపట్లేదు, పార్టీ అన్ని గమనిస్తుంది, ఎవరిపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలో అప్పుడు వేటు పడుతుంది అంటూ కూడా సునీల్ బన్సల్ కూడా అటు నిన్న జరిగినటువంటి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో కూడా ఒకవైపు పూర్తిగా నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరొక పక్క రాష్ట్రానికి ఇప్పటికే అటు తెలంగాణలో కొన్నిటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా రాష్ట్ర పార్టీ అప్పచెప్పింది. అందులో గౌచలో, బస్తీచలో కానివ్వండి, అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి కానీ, వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు. వాటికి సంబంధించి కేవలం ఇండోర్ మీటింగ్స్, వర్క్ షాప్లు పెట్టుకుంటే సరిపోదు కాబట్టి వాటిని కూడా ఫాలో అప్ చేయాలి, నేతలంతా పాల్గొనాలి అని చెప్పి కూడా గట్టిగా క్లాస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరొక పక్క బీజేపీకి సంబంధించి దాదాపుగా కమిటీలన్నీ పూర్తయినాయి. జిల్లా అధ్యక్షులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో మండల కమిటీలు కూడా కానటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మిగతా సంస్థాగతంగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని ప్రక్రియ కూడా వస్తుంది కాబట్టి మిగతా కమిటీలన్నీ కూడా తొందరగా పూర్తి చేయడమే కాకుండా పార్టీకి సంబంధించిన అంశాలే కాకుండా మరొక వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు పోరాటాలు చేయట్లేదు, కాంగ్రెస్ పైన
ఎందుకు వాళ్ళ వ్యతిరేకత పైన కూడా సరైన విధంగా స్పందించట్లేదని చెప్పి నేతల పైన సునీల్ బన్సాల్ చాలా గుర్రుగానే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా సునీల్ బన్సాల్ చాలా రోజులు ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరి గురించి కూడా దాదాపుగా సునీల్ బన్సాల్ కు ఒక అవగాహన ఉంది కాబట్టి నిన్న పెట్టినటువంటి ఆఫీస్ బేరర్స్ కార్యక్రమం కాస్త నేతల పైన వాడి వేడిగా ఒకవైపు చెప్తూనే మరొక పక్క పుష్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద సునీల్ బన్సాల్ వ్యవహారం అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. మరొక పక్క నేతల్లో ఆందోళన కూడా నెలకొంది. ప్రస్తుతం బీజేపీలో ఒకటే చర్చ, అసలు స్టేట్ కు సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వం ఎవరు చేశారన్న దానిపై కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామచంద్రరావు కానివ్వండి, ఇతర నేతలు, సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన నేతలు కూడా దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఎవరికెవరు ఫేక్ ఈ సభ్యత్వ నమోదు అంటే క్రియాశీలక సభ్యత్వ నమోదు చేశారో వారి డీటెయిల్స్ కూడా తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. వాటన్నిటిని కూడా సవరించే పనిలో ఉన్నారు. మొత్తం మీద సునీల్ బన్సాల్ అయితే పార్టీ నేతలకు ఒక విధంగా మొట్టికాయలు వేయడమే కాకుండా వాళ్లకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు మనోజ్. రైట్, అంటే సునీల్ బన్సాల్ వ్యవహారం అనేది ఎవరు అంటే ఒక నాయకుని టార్గెట్ చేస్తుందా? చాలా క్లియర్గా మీరు చెప్తున్నట్టుగా ఒక మెంబర్ కావాలంటే 50 మెంబర్షిప్లు చేయాలని చెప్తున్న నేపథ్యంలో ఈ 13,000 ఫేక్ సభ్యత్వాలు ఎవరి రిఫరెన్స్ కోడ్ ద్వారా వచ్చాయి? ఆ నేత ఎవరు, ఎక్కడి నుంచి ఆయన ఈ సభ్యత్వాలు తీసుకొచ్చాడు? దానికి సంబంధించి సునీల్ బన్సాల్ వాళ్ళ పేరు ఏదైనా చెప్పుకొచ్చి వారిపైన ఆగ్రహం వెలగక్కారా, లేదంటే సమేత ఇన్ఛార్జ్ పైన ఆగ్రహం వెలగక్కారా? మనకు ఇంత పెద్ద ఎత్తున ఫేక్ క్రియాశీలక సభ్యత్వం ఇందాక చెప్పుకున్నట్టు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కూడా 13,000 ఇంటూ 50 అనుకున్నా సరే పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి మాత్రం ఇది కాస్త ఫేక్ అనేటివి కూడా పార్టీలో ఎన్రోల్ అయింది. పార్టీకి సంబంధించి గతంలో తెలంగాణకు సంబంధించి డైరెక్ట్ అధ్యక్షుని ప్రకటన ఉండేది. ఈసారి మాత్రం ఇక్కడ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతున్నటువంటి బీజేపీ ఈసారి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎన్నికలు నిర్వహించారు. సంస్థాగతంగా ఎన్నికల ద్వారానే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళకు ఛాలెంజ్ ఇస్తున్న నేపథ్యంలో నేతలు ఆ ఒత్తిడి తట్టుకోలేక క్రియాశీలక సభ్యత్వం, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు క్రియాశీలక సభ్యత్వం ఉంటేనే పార్టీ పదవులకు అర్హులు. అది పోలింగ్ బూత్ అధ్యక్షుడితో మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు కూడా పార్టీ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో క్రియాశీలక సభ్యత్వం అవ్వాలంటే ఒక సభ్యుని యొక్క రెఫరెన్స్ కోడ్ ద్వారా 50 మంది కూడా పార్టీలో జాయిన్ కావాలి, పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. కాబట్టి అది ఉంటేనే పదవులు దక్తాయని నేతలు కాస్త ముందడుగు వేసి కూడా కాస్త వీటికి సంబంధించి కూడా ఫేక్ సభ్యత్వాలు కూడా నమోదైతే చేశారు. ఒకరిద్దరు అని కాదు, 13,000 మంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా వారందరి మీద కింది స్థాయి నేత నుంచి కూడా ఇవన్నీ ఉంటాయి. పెద్ద స్థాయి నేతల రెఫరెన్స్ కు ఏం డోకా ఉండదు, ఎందుకంటే నాయకుల ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ రెఫరెన్స్ తో చాలా మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాదు పార్టీలోకి వచ్చినటువంటి కొత్త అభ్యర్థులు కానివ్వండి, ఇతర నేతలు కానివ్వండి ఈ అంశంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయింటారు. కాబట్టి డెఫినెట్ గా పార్టీ వీటి మీద కూడా ఆరా తీస్తుంది, ఎవరెవరు ఇటువంటి సభ్యత్వం నమోదు చేశారు. ఎందుకంటే సునీల్ బన్సాల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేత, ఆయన చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి నేత సంస్థాగతం. కాబట్టి సునీల్ బన్సాల్ అన్నాడంటే డెఫినెట్ గా కూడా జాతీయ పార్టీలో ఈ విషయంపై తెలంగాణకు సంబంధించినటువంటి చర్చ జరిగి ఉంటుంది. కాబట్టి బీజేపీ దీనిపై యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించి కూడా ఒకవైపు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది మనోజ్. రైట్ శ్రీధర్, సో సునీల్ బన్సాల్ మరోసారి బీజేపీలో బిగ్ బాంబ్ పేల్చారు. 13,000 ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయి, ఏమన్నా పార్టీని కళ్ళు మూసుకొని నడుపుతున్నాం అనుకుంటున్నారా? ఇదా మీ పనితీరు? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఎండగట్టడం విఫలమవుతున్నారంటూ కూడా అందరిపైన క్లాస్ పీక్తూ రేపటి రోజున జరగాల్సినటువంటి విషయాలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేసుకొచ్చారు. ప్రస్తుతం సునీల్ బన్సాల్ వ్యవహారం బీజేపీ పార్టీలో కొంత కలకలం రేపుతోంది. బీజేపీ పార్టీలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ కాబట్టి గతంలో కూడా ఆయన వ్యక్తిగత పూజలు ఉండవు, ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి ప్రమోషన్స్ ఉండవు, బీజేపీ పార్టీ ప్రమోషన్ మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సొంత అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత పూజ చేయమని అడిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇక్కడ 13,000 ఫేక్ సభ్యత్వాలు అంటే సుమారుగా 13,000 ఇంటూ 50 అంటే సుమారుగా కొన్ని లక్షకు పైగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఫేక్ సభ్యత్వాలన్నింటి కూడా ఎలా చేస్తారంటే రిఫరెన్స్ కోడ్ ఉంటుంది. మరి ఆ రిఫరెన్స్ కోడ్ ద్వారానే కింది స్థాయి సభ్యత్వాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎవరి రిఫరెన్స్ కోడ్ ద్వారా జరిగింది, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సునీల్ బన్సాల్ వార్నింగ్ ఇచ్చారట. సో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ యొక్క వ్యవహారం అటు పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తోంది. పార్టీ నాయకులంతా కూడా ఆయన పైన అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఆయన పైన ఇటువంటి అసహనంతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతం సునీల్ బన్సాల్ ఒక్కసారిగా బీజేపీలో బాంబు పేల్చడంతో మరి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అధిష్టానం నుంచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.
ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.